అందరికీ నమస్కారం. ఈ వీడియోకి స్వాగతం. ఈ వీడియోలో మనం ఫైల్ సిస్టమ్ ఆపరేషన్స్ గురించి తెలుసుకుందాం. ఓకేనా, మనము ఇప్పుడు ఏ మిషన్లో అయినా సరే మనకి ఫైల్ ఎక్స్‌ప్లోరర్ ఉంటుంది. మనం ఫైల్ సిస్టమ్స్, డైరెక్టరీస్‌లో ఫైల్స్ అన్ని స్టోర్ చేసుకుంటూ ఉంటాం. అయితే నోడ్.js యూజ్ చేసి ఈ ఫైల్స్‌ని మనం ఎలా రీడ్ చేస్తాం అనే దాని గురించి ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా, ఫైల్ సిస్టమ్ అనేది నోడ్.jsలో బిల్ట్ ఇన్ లైబ్రరీ అండి. ఎఫ్ఎస్ అనే లైబ్రరీ. దీనికోసం మనం సపరేట్‌గా ఏమి ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఇందులో ఫంక్షన్స్ ఉంటాయి. రీడ్ ఫైల్, ఓకేనా, మీకు రిపల్‌లో చూపిస్తాను నేను. ఎఫ్ఎస్ డాట్ అని కొట్టి మీరు ట్యాబ్ నొక్కినట్టయితే చూడండి, ఇన్ని ఫంక్షన్స్ ఉన్నాయి. ఫైల్ సిస్టమ్ పైన ఇన్ని ఆపరేషన్స్ చేయొచ్చు. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది రీడ్ ఆపరేషన్. ఓకేనా, ఫైల్ని సింక్రోనస్గా ఎలా రీడ్ చేయాలి, అసింక్రోనస్గా ఎలా రీడ్ చేయాలి. ఓకేనా, అయితే ఈ ఆపరేషన్స్ అన్నీ మనం రియల్ టైంలో ఎక్కువ వాడం. మనం వాడేవి స్ట్రీమ్స్, ఫైల్ రీడ్స్ మాత్రమే వాడతాం. మిగతావి కూడా మీరు ఎక్స్‌ప్లోర్ చేయాలంటే ఈ ఫంక్షన్స్ అన్ని ప్రతి దాన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు మీరు. అయితే కోడ్‌లో చూద్దాం ఇది ఎలా రీడ్ చేస్తాం అనేది. ఇక్కడ నేను శాంపిల్ కోడ్ రాసి ఉంచాను. ఇక్కడ చూడండి, శాంపిల్ డేటా అనే ఫోల్డర్‌లో example.txt అనే ఒక ఫైల్ ఉంది. ఈ ఫైల్‌ని నేను రీడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈ ఫైల్ పాత్ నేను ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, // అనేది ఏం ఇండికేట్ చేస్తుందంటే కరెంట్ డైరెక్టరీ, అంటే మన కరెంట్ ఫైల్ ఎక్కడ ఉందో అది సేమ్ సేమ్ దగ్గరే అక్కడే శాంపిల్ డేటా అనేది కూడా ఉందన్నమాట. అందులోపు example.txt అని ఉంది. ఓకేనా, ఇది మన ఫైల్ పాత్. ఇప్పుడు ఎఫ్ఎస్ అనే మాడ్యూల్ నేను ఇక్కడ తీసుకున్నాను, రిక్వైర్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, రీడ్ ఫైల్ని మనం రెండు రకాలుగా రీడ్ చేయొచ్చు అండి. ఒకటి సింక్రోనస్గా రీడ్ చేయొచ్చు, రెండు అసింక్రోనస్గా కూడా రీడ్ చేయొచ్చు. ఇది అసింక్రోనస్ అంటే మనకి ఇక్కడ ప్లేస్ హోల్డర్ పెడుతుంది, కాల్ బ్యాక్ ట్రిగ్గర్ అవుతుంది. కాల్ బ్యాక్ ట్రిగ్గర్ అయ్యి అందులో ఎర్రర్ కానీ డేటా కానీ వస్తుంది. సింక్రోనస్ అంటే మనకి అది కాల్ పూర్తి అయ్యే వరకు అక్కడే ఉంటుంది. ఓకేనా, పూర్తి అయ్యాక మనకి డేటా ఇస్తుంది. ఇది అందరికి తెలిసిందే. మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. డైరెక్టరీ చేంజ్ చేశాను ఫైల్ సిస్టమ్స్కి. నోడ్ బేసిక్ రీడ్ ఫైల్. ఓకేనా, డిబగ్గింగ్ మోడ్లోకి వచ్చామండి మనం. ఇప్పుడు చూద్దాం. ఇక్కడ రెండు ఫంక్షన్స్ ఉన్నాయి, అసింక్ ఫైల్ రీడ్ ఆపరేషన్, సింక్ ఫైల్ రీడ్ ఆపరేషన్. ఫస్ట్ అసింక్ ఫైల్ రీడ్ ఆపరేషన్ అనే ఫంక్షన్ మనం కాల్ చేస్తున్నాం. ఓకేనా, కాల్ చేసి చూడండి, ఇప్పుడు రీడ్ ఫైల్ అనే ఆపరేషన్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏం చేస్తుంది, ఫైల్ పాత్ని తీసుకుంటుంది. UTF-8 అనేది దీన్ని ఎలా ఏ ఫార్మాట్లో రీడ్ చేయాలి అనే దాన్ని తెలుపుతుందండి. ఓకేనా, UTF-8 అనేది మనం జనరల్ హ్యూమన్ రీడబుల్ ఫార్మాట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది అసింక్రోనస్ ఆపరేషన్ కదా, అందుకని దీని లోపుకి వెళ్ళలేదు. ఫస్ట్ బయటకు వచ్చి బయట ఉన్న ఫంక్షన్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా, తర్వాత సింక్రోనస్ ఫంక్షన్ మాత్రం అలా కాదండి. ఇది అయ్యే వరకు అక్కడే ఉంటుంది, అయ్యాక ఇక్కడికి వస్తుంది. చూడండి, సారీ, ఇప్పుడు మన కాల్ బ్యాక్ ఈ ఫైల్ ఆపరేషన్ పూర్తి అయింది. ఇప్పుడు ఇది ఏంటంటే కాల్ బ్యాక్ ట్రిగ్గర్ అయ్యి దీనిలోకి వచ్చింది. అఫ్ కోర్స్ ఎర్రర్స్ ఏం లేవు, ఫైల్ కంటెంట్. ఓకేనా, రీడ్ చేస్తాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మనం గమనించవలసింది ఏంటంటే, ఇక్కడ చూడండి, ఫైల్ పాత్ని నేను ఇలా స్ట్రింగ్ కింద ఇచ్చాను. ఇది ఇప్పుడు నేను విండోస్ మిషన్ వాడుతున్నాను కాబట్టి నేను ఫార్వర్డ్ స్లాష్ని పెట్టాను. ఇదే మ్యాక్ కానీ లినక్స్ కానీ వాడితే వాళ్ళు బ్యాక్వర్డ్ స్లాష్ని పెడతారు. ఓకేనా, అప్పుడు కానీ మనం చేసినట్లయితే
ఇక్కడ చూడండి ఫెయిల్ అయింది. ఎందుకు ఫెయిల్ అయిందంటే ఈ పాత్ అనేది దీనికి తెలీదు విండోస్‌కి. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే మనం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ డెవలప్మెంట్ అనేది విండోస్ మిషన్‌లో చేస్తాం. కానీ ప్రొడక్షన్‌లో డిప్లాయ్ చేసేటప్పుడు మాక్సిమమ్ లినక్స్ మిషన్స్ ఉంటాయి. ఓకేనా? సో, అప్పుడు ఏమైతది అంటే ఇలా పాత్స్ ఇవ్వడం వల్ల ఇది సరైన పాత్‌ని పట్టుకోలేదు. అప్పుడు ఏమైతది మనకి ఇలా ఎర్రర్స్ వచ్చేస్తాయి. ఓకేనా? సో, దీన్ని రిజాల్వ్ చేయాలనేసి ఏం చేయాలనేసి పాత్ అని ఒక మాడ్యూల్ ఉంది. ఓకేనా? ఈ పాత్ అనే మాడ్యూల్‌ని యూజ్ చేసుకున్నట్లయితే మనం ఇక్కడ చూడండి పాత్ డాట్ ఇందులో జాయిన్ అనే ఫంక్షన్ ఉంది. ఇది ఏం చేస్తదంటే డిర్ నేమ్ అంటే డైరెక్టరీ నేమ్ అంటే మనం ఎక్కడైతే ఉన్నామో ఆ డైరెక్టరీ నేమ్ తీసుకుంటది. దానిలో మనం ఇలా సబ్ ఫోల్డర్స్ ఎన్నైనా ఉంటే ఆ సబ్ ఫోల్డర్స్ అన్నిటిని ఇలా ఆర్గ్యుమెంట్స్ కింద ఇచ్చుకోవచ్చు. పైన లాస్ట్ ఆర్గ్యుమెంట్‌లో ఆ ఫైల్ తాలూకా నేమ్‌ని ఇవ్వాలి విత్ ఎక్స్‌టెన్షన్‌తో సహా. ఇస్తే ఇది ఏం చేస్తదనేసంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఓకేనా? ఇది ప్రాపర్‌గా దాని స్ట్రింగ్ తాలూకా కన్కాటినేషన్ అనేది ప్రాపర్‌గా చేసి మనకి విండోస్‌లో చేసినా, మ్యాక్‌లో చేసినా, ఎక్కడ చేసినా సరే ఎర్రర్స్ రాకుండా చూస్తది. సో, ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి కూడా చూపిస్తాను. చూడండి ఫైల్ కంటెంట్ వచ్చింది. అసింక్రోనస్ కాల్, సింక్రోనస్ కాల్ అన్ని కాల్స్ కూడా సరిగ్గానే అయ్యాయి. సో ఇదండి ఈ వీడియోకి ఫైల్ని మనం సింక్రోనస్గా అసింక్రోనస్గా ఎలా రీడ్ చేయాలి, అలాగే పాత్ని యూస్ చేసుకొని ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి అయినా సరే మనం ఫైల్ పాత్ని కరెక్ట్గా ఎలా పాస్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.